హత్య చేసే వారికి పోస్ట్ మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మళ్లీ రౌడీయిజం పెరిగిందని, పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంతువులను బలి ఇచ్చి ఆ రక్తంతో పోస్టర్లపై రక్తాభిషేకం చేయడం చూశానని, ఇష్టారాజ్యంగా చేస్తే ఎవరిని వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. తిరుపతిని నేరాలు లేని సిటీగా చూడాలని, తిరుపతి ఒక ఫ్యూచర్ సిటీ అంటూ వెల్లడించారు. ఇక్కడ నోరు పారేసుకున్న, ఇష్టారాజ్యంగా చేసిన వదిలిపెట్టనని వార్నింగ్ చేశారు. ఇక్కడే పుట్టిన తనకు ఇక్కడి అన్ని విషయాలు తెలుసన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ప్రాంతమని, ఈ ప్రాంత పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇక్కడ కుప్పిగంతులు వేయాలనుకున్న వారి ఆటలు సాగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు చెలరేగిపోతున్నారని, దీన్ని అంగీకరించని స్పష్టం చేశారు. అది ఆమోదయోగ్యం కాదన్నారు. కూటమి వాళ్ళు చెయ్యరని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేదే లేదన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతా అప్రమత్తంగా ఉండాలని, టీటీడీ పోలీసులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.